ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీనికిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పిన. స్త్రీకి స్త్రీ సంతానానికి విరోధం వైరము అని ఇక్కడ మనం చదువుతున్నాం పిల్లరా. అందుకే స్త్రీ యందు పుట్టి అని అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. మత్తయి లోక అంటారు కన్యకకు పుట్టి అని అంటారు వాళ్ళు. ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడికి పుట్టాడు, మరియకు పుట్టాడు. యేసుక్రీస్తు వారు దేవుని శక్తితో పరిశుద్ధాత్మతో అభిషేకంతో నింపబడిన వాడై సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనగా ఆయన పుట్టాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు పాపుల కొరకు పాపమును విమోచించడానికి పాపుల రక్షకుడిగా వచ్చాడని వాక్యం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మన జీవితాలకు ఆశీర్వాదాన్ని దీవెని తీసుకొని వచ్చిందని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది పిల్లారా. రోమా పత్రిక 1:3-8 వరకు చదువుదాం. రోమన్స్ చాప్టర్ 1 verse 3-8. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప